ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి హెయిర్ ఫాల్ గురించి తెలుసుకుందాం. అలాగే గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనే సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది ఈ మధ్య. సో దాని గురించి కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో గ్రే హెయిర్ అంటే ఒక వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో చిన్న పిల్లలే ఎక్కువ చూస్తున్నాం మనం. సో గతంలో అంటే ఒక వయసు వచ్చాక కనిపించేది గ్రే హెయిర్. అలాగే హెయిర్ ఫాల్ అనే ఈ ప్రాబ్లం కూడా చాలా మందికి ఇబ్బంది పెడుతుంది. సో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇది ఎందుకు వస్తుందో కారణాలు చెప్పండి సార్ ఫస్ట్. అయితే మనము బేసికల్గా ఇప్పుడున్న ఆహార వ్యవస్థ అనేది ఎలా ఉందంటే మనకు ప్రాపర్ అంటే ఐరన్ కానీ కాల్షియం కానీ ప్రాపర్గా అందట్లేదండి. సో ఎక్కువ మటుకు జంక్ ఫుడ్స్ ఇట్లాంటివి అలవాటు కావడం వల్ల కూడా పిల్లల్లో ఎక్కువ మటుకు ఇలాంటి సమస్య అనేది వస్తున్నది. అంటే ఏదైతే హెయిర్ పిగ్మెంటింగ్ ఏదైతే ఇంగ్రీడియంట్ ఉన్నదో అది అనేది బాడీలో తగ్గుతూ ఉన్నది. సో దానివల్ల ఈ మధ్యకాలంలో ఓన్లీ హెయిర్ గ్రే ఒకటే కాదండి, వాళ్ళకు కాల్షియం డెఫిషియన్సీ కూడా ఉంటుంది. సో ఈ విధంగా చాలా సమస్యలు ఉన్నాయి. సో కాల్షియం డెఫిషియన్సీ ఒకటే కారణమా సార్? కాల్షియం డెఫిషియన్సీ అనేది కాకుండా ఓన్లీ ఐరన్ కూడా ఉంటుందండి. ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా హెయిర్ అనేది గ్రేయింగ్ అవుతూ ఉంటుంది ఓకే ఓకే. యా సో దీన్ని మనం నివారించుకోవాలంటే మరి ఏం చేయాలంటారు? యా సో ఇక్కడ ఒక అద్భుతమైన ఒక ఇంగ్రీడియంట్ అనేది ఉన్నదండి. ఆయుర్వేదంలో ఆమ్లకి అని చెప్పేసి చెప్తాము. ఇండియన్ గూస్బెర్రీ అది. ఓకే. సో ఈ ఈ యొక్క ఉసిరికాయ అనేది తెలియని వారు ఎవరు కూడా లేరు. సో ఈ ఉసిరికాయలో చాలా చాలా అద్భుతమైన గుణాలు అనేది ఉన్నాయండి. ఓకే. సో ఈ ఉసిరికాయ కనుక మనం ఎలా వాడాలో మనకు తెలిస్తే సో మనిషికి అసలు కాస్మెటిక్ సంబంధించిన సమస్య అనేది ఉండదు. ఎందుకంటే ఇవాళ రేపు కాస్మెటిక్కి ఎంతో ఖర్చు చేస్తున్నారు, చాలా ఖర్చు చేస్తున్నారు. ఎందుకంటే ఫేస్లో వ్రింకిల్స్ కానీ, లేదంటే హెయిర్ ప్రాపర్ గ్రోత్ కానీ, లేదంటే హెయిర్ కలరింగ్ కానీ, వీటన్నిటికి కూడా చాలా చాలా ఖర్చు చేస్తున్నాం. బట్ పర్మనెంట్ సొల్యూషన్ అనేది లేదు. సో ఇక్కడ ఈ ఉసిరికాయలో చాలా చాలా అద్భుతాలు దాగే ఉన్నాయి. ఎందుకంటే ఉసిరికాయ అనేది ఒక రసాయనం అంటే ఆయుర్వేదంలో చెప్పబడింది. దీన్ని వయసుని పెంచే గుణం అనేది దీంట్లో ఉన్నది. అంటే మనకు ఎంత వయసు పెరుగుతున్నప్పటికీ వయస్థాపన అంటారు, అంటే వయసు అక్కడికే ఆగిపోతుంది అనమాట. అంటే మనకు ఒక 60లో కూడా 20 లాగా కనిపించే ప్రాపర్టీస్ దీంట్లో ఉన్నాయి. ప్లస్ దాంతోపాటు చాలా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి దీంట్లో. అయితే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. డెఫినెట్లీ. సో ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటాం బయట మనం కాస్మెటిక్ సలూన్స్ కి వెళ్ళి. అలా కాకుండా ఇదైతే తక్కువ ఖర్చులో చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా చేసుకోవాలి సార్? ఎలా తయారు చేసుకోవాలి? యాక్చువల్లీ ఇప్పుడు ఆమ్లకి అనేది ఏంటంటే దాని స్పెషాలిటీ లవణ త్యక్త పంచరసం అంటారండి. అంటే 6 రుచులలో 5 రుచులు కంప్లీట్ దీంట్లోనే ఉంటాయి. తీపి, పులుపు, ఒగరు, కారము, ప్లస్ బిట్టర్, చేదునెస్, ఇవన్నీ కూడా ఈ ఉసిరికాయలో ఉంటాయి అన్నమాట. సో ఈ అన్నీ ఉండడం వల్ల ఇది రసాయన ప్రాపర్టీకి చెందినది, దాని ఆ కేటగిరీలో చేర్చబడింది. సో దీన్ని వాడడానికి, అంటే దీనిపైన నాకు కాన్సన్ట్రేట్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను ఉజ్జయిని వెళ్ళానండి. ఉజ్జయిన్ మధ్యప్రదేశ్లో ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ ఉంటుంది. అక్కడ నా ఫ్రెండ్ది ఒకటి క్లినిక్ ఉన్నది, నర్మదే ఆయుర్వేదం అని చెప్పేసి. సో అక్కడ ఒక ముసలావిడ వచ్చింది, ఆల్మోస్ట్ ఒక 70 years ఉంటుంది తనకి. సో తన హెయిర్ చూస్తే మోకాల దాకా చాలా షైనీగా చాలా బాగున్నాయి. తన వయసు వచ్చేసి 70 years. సో నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించేసి అడిగాను, అమ్మ ఏంటి అసలు ఈ ఏజ్లో మీకు ఈ విధంగా ఉన్నారు కదా, ఏం చేస్తున్నారు అసలు అని చెప్పేసి అడిగితే, బాబు నాకు 3 సంవత్సరాల క్రితం వరకు హెయిర్ మొత్తం లాస్ అయిపోయిండే, చాలా చిన్నగా ఉన్నది నాకు హెయిర్. సో నాకు ఇలాగే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక వైద్యుడు నాకు కలిసి ఈ విధంగా నాకు దీని గురించి చెప్పారు. సో రెగ్యులర్గా నేను 3 years నుంచి ఈ విధంగా చేస్తున్నాను. సో నా ఫేస్లో రింకిల్స్ కూడా పోయినాయి, దాంతోపాటు హెయిర్ కూడా చాలా లాంగ్గా షైనీగా ఉన్నది. ఇంట్రెస్టింగ్ సో అని చెప్పింది అనమాట. అయితే నేను ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా తనకు అడిగి నాకు కూడా కాస్త చెప్పరా అసలు ఏంటనేది. సో తను ఏం చెప్పిందంటే ఉసిరికాయ అనేది ఆమ్ల మురబ్బా లాగా ఉంటుంది మేడం. సో ఉసిరికాయ మీరు పౌడర్ ఫామ్లో కానీ, లేదంటే మురబ్బా ఫామ్లో కానీ, ఏ ఫామ్లో తీసుకున్నా సరే మార్నింగ్ ఉసిరికాయ అనేది మనం ఇంటర్నల్గా తినాలి. సో తింటూ అదే ఉసిరికాయ పౌడర్ కొద్దిగంత ఒక మట్టి పాత్రలో వాటర్ తీసుకునేసేసి దాంట్లో ఉసిరికాయ వేసేసి, సో అది పక్కన పెట్టేసి రాత్రి పెట్టేసేసి ఉదయం దాంతో హెయిర్ వాష్ చేయాలండి. సో ఆ విధంగా రెగ్యులర్గా చేయడం వల్ల ఈ డాండ్రఫ్ సమస్య కూడా తగ్గుతుంది, హెయిర్ స్ప్లిట్టింగ్ అవుతూ ఉంటుంది, ఆ స్ప్లిట్టింగ్ సమస్య తగ్గుతుంది, హెయిర్ షైనింగ్ న్యాచురల్గా షైన్ వస్తూ ఉంటుంది, ప్లస్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుందండి.
ఎందుకంటే ఒక 3 months చేసేసరికి చాలా అద్భుతంగా రిజల్ట్స్ కనిపిస్తాయి దీంట్లో. ఓకే. నేను కూడా తర్వాత చాలా మందికి ఇచ్చాను, మంచి రిజల్ట్స్ ఉన్నాయి దాంట్లో. ఓకే. సో ఇది ఒకటే కాకుండా హ్మ్. ఈ కాస్మెటిక్కి మనం వాడడానికి సేమ్ ఉసిరిక పౌడర్ దాన్నే కొద్దిగంత వాటర్లో మిక్స్ చేసేసి సున్నిపిండిలాగా అప్లై చేశారంటే ఓకే. రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉంటే అసలు రింకిల్స్ అనేది రావండి. ఆమ్లా పౌడర్. ఆమ్లా పౌడర్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. బట్ దాంతోపాటు మనం ఇంటర్నల్ మెడికేషన్ తీసుకోవాల్సిందే. దాంతోపాటు డైట్ అనేది మనం ఎలాంటి జంక్ ఫుడ్స్ అట్లాంటివి కాకుండా, ఎక్సెస్ ఆయిల్ ఫుడ్ కాకుండా, సో ప్రాపర్ హెల్త్ అనేది మనం హైజీన్గా మెయింటైన్ చేస్తే తప్పకుండా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయండి దీంట్లో. ఓకే. యా. సార్ అయితే ఈ చిన్న పిల్లలకే మనం గ్రే హెయిర్ చూస్తున్నాం. అంటే వాళ్ళకి న్యూట్రిషన్ కరెక్ట్ ఉన్నా సరే కొంతమందికి జెనెటిక్ వల్ల కూడా ఈ వైటనింగ్ అనేది Yes, జరుగుతుంది, అంటే yes. గ్రే హెయిర్ గా మారుతుంది. ఎస్. సో వాళ్ళకి ఒక మంచి రెమెడీ లాంటిది లేకపోతే ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో వీళ్ళకు నేను ఒకటి చాలా బెస్ట్ ఔషధం చెప్తానండి. దీంట్లో వాళ్ళ హెయిర్ బ్లాకనింగ్ ఒకటే కాకుండా వాళ్ళకి ప్రాపర్ ఐరన్ అందుతుంది, కాల్షియం కూడా అందుతుంది, ప్రాపర్ హైట్ కూడా పెరుగుతారు, ప్లస్ ఇంటెలిజెన్స్ లెవెల్స్ కూడా చాలా బాగా పెరుగుతాయండి. ఓకే. సో దీనికి అనేది ఒక 3 ఇంగ్రీడియంట్స్ చాలండి. ఓకే. ఇందులో ఆమ్లకి అంటే ఉసిరికాయ పౌడరు ఒక పార్ట్ అండి, అంటే 100 grams తీసుకోండి. సో నల్ల నువ్వులు ఒక 100 grams, ప్లస్ భృంగరాజ అంటాము, గుంటగల్జేరు పౌడర్ కూడా 100 grams. ఈ 3 బాగా మిక్స్ చేసేసి దీన్ని 1/2 teaspoon నుండి 1 teaspoon, అంటే చిన్నపిల్లలు ఉంటే కనుక 1/4 teaspoon నుండి స్టార్ట్ చేసుకోవచ్చు అండి. కాస్త 10 years 15 years ఉన్న వాళ్ళకు 1/2 teaspoon వరకు ఇవ్వచ్చు. దానికంటే కొంచెం పెద్దవాళ్ళకు బాడీ వెయిట్ బాగుంటే కనుక 1 teaspoon వరకు తేనెలో మిక్స్ చేసేసి ఇస్తూ ఉండొచ్చండి. ఓకే. సో ఇది రెగ్యులర్గా ఇస్తూ ఉంటే కనుక ఆ డెఫిషియన్సీ అనేది కంప్లీట్గా తగ్గిపోయి హెయిర్ అనేది కంప్లీట్గా బ్లాక్గా అవుతుందండి. వెరీ నైస్. ఎస్. సో కొంతమందికి ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాల్ ఉంటుంది, గ్రే హెయిర్ Yeah. ఉంటుంది, అలాగే Yeah. స్కిన్ మీద వైటనింగ్ అనేది పిల్లలు ఎక్కువ చూస్తూ Yes, ఉంటాం, yes. వైట్ స్పాట్స్. ఎస్. ఎస్. సో అది కూడా పోతుందంటారా? యా, కాల్షియం డెఫిషియన్సీ వల్ల పైన వైట్ స్పాట్స్ అనేది వస్తూ ఉంటాయండి. సో అది కూడా తగ్గుతుంది, ఎందుకంటే Okay. భృంగరాజులో ఆ విధంగా ప్రాపర్టీ ఉన్నది. అయితే ఈ 3 కూడా అదొక రకమైన కాంబినేషన్ ఇది, ఎందుకంటే నువ్వులలో హై కాల్షియం అనేది ఉన్నది, ప్లస్ ఈ ఆమ్లకి అనేది రసాయనం ఇంటర్నల్గా దాన్ని పిత్తాన్ని అంటే ఎక్సెస్ హీట్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో దాంతోపాటు ఈ మన భృంగరాజ అనేది న్యాచురల్ బ్లాక్నింగ్ చేస్తుంది హెయిర్ని. ఓకే. Yeah. సో ఇంటర్నల్ గా ఏం తీసుకోవాలో చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. Yes. సో గ్రే హెయిర్ అనేది ఈ రోజుల్లో ఎందుకు అవుతుంది, ముఖ్యంగా పిల్లలకి ఎందుకు అవుతుంది, తీసుకోవాల్సిన మంచి ఆయుర్వేద ఔషధం గురించి కూడా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. Yes. Okay.